నేను రాను. అయినా ఎక్కడికి? నువ్వెక్కడికి అనుకుంటున్నావో అక్కడికే. పో. ఏయ్, చెప్పు అర్జున్. మీ పని మీరు పద్ధతిగా చేసుకుంటే నేను అడ్డురాను. కాదని కనిపించిన భూమిని అంతా కబ్జా చేసుకుంటానంటే మాత్రం తోలు తీస్తా. మర్యాదగా వచ్చిన దారిలోనే వెళ్ళండి. లేకపోతే మీరు కబ్జా చేసిన భూమిలోనే మిమ్మల్ని పాతిపెట్టి ఈ స్థలం కనకదుర్గ దేవాలయానికి సంబంధించిందని బోర్డు పెడతా. నువ్వేంటి ఇక్కడ? ఏదో కేసు పని మీద వచ్చానులే. ఓ సరే, నేను వెళ్ళాలి. టైం అవుతోంది. స్టాప్ స్టాప్ స్టాప్. హే జరుగు, నేను వెళ్ళాలి. ఎక్కడికి? ఆఫీస్లో అర్జెంట్ వర్క్ ఉంది. అర్జున్ అడ్డు తప్పుకో. ప్లీజ్ నాతో రావా? నువ్వు అర్జెంటుగా ఛానల్ ఆఫీస్కి రా. ఎందుకు? నేను చెప్తాను. వచ్చేటప్పుడు ఛానల్ ఐడి కార్డ్ తీసుకురా. ఓకే, ఐల్ కమ్ ఇన్ 5 minutes. అర్జున్, ఇదే అంజలి క్యాబిన్. ఆ సీసీటీవీ ఫుటేజెస్ అందులో ఉంటాయి. కూర్చోండి. చెప్పండి. నా పేరు పద్మనాభం. వీడు నా తమ్ముడి జగన్నాథం. నాది రియల్ ఎస్టేట్ వ్యాపారం. చెప్పండి. ఈ మధ్య మా బిజినెస్లో మాకంటే ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నావు. దానివల్ల మాకు లాభాలు వస్తే ఓకే, బట్ కోలుకోలేని నష్టాలు వస్తున్నాయి. చూడర్జున్, నేను ఎవరికైనా రెండే ఆప్షన్స్ ఇస్తా. ఒకటి, మాట్లాడి సెటిల్ చేసుకోవడం. ఏది కావాలో నువ్వే డిసైడ్ చేసుకో. చూడండి పద్మనాభం గారు, ఇప్పటిదాకా మీరు తొక్కేసిన వాళ్ళందరూ తోపులై ఉండొచ్చు, చంపేసిన వాళ్ళందరూ వాళ్ళ బాబులై ఉండొచ్చు, కానీ నేను వాళ్ళలా కాదు.